దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మన దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసేటటువంటి వాడు. మనము ఊహించినటువంటి కార్యాలు మన జీవితంలో చేసేటటువంటి దేవునిని మనము దేవుడిగా కలిగి ఉన్నామండి. గతంలో చేసి ఉన్నాడు, ఇప్పుడు చేస్తాడు, భవిష్యత్తులో కూడా ఆయన మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేస్తాడండి. ఎవరు ఊహించలేనటువంటి కార్యాలు, మనుషునికి గోచరము కానటువంటి కార్యాలు ఆయన చేస్తాడు. మనకు అసాధ్యమైనటువంటి కార్యాలు మన దేవునికి సాధ్యము. ఆయన సమస్తమును చేయుటకు శక్తి కలిగిన దేవుడు అని మన పరిశుద్ధ లేఖనాల ద్వారా తెలియపరచుకోగలము. ఆ మాటలే ఇక్కడ యోబు భక్తుడు పలుకుతున్నాడు. చూద్దాము. యోబు గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం చూస్తే ఈ రీతిగా మాట్లాడుచూ ఉన్నాడు అక్కడ యోబు భక్తుడు. ఎవడనూ తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేస్తున్నాడు అంటండి. హిస్టరీని మనం ఒకసారి గమనించినట్లయితే, చరిత్రను ఒకసారి చూసినట్లయితే, క్రీస్తుపూర్వం 1500 సంవత్సరాలు, 1400 ఈ మధ్యకాలంలో ఇశ్రాయేలీ ప్రజలను నడిపించుటకు ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకున్నాడు, మోజెస్ని. అద్భుతమైన కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాల ద్వారా ఐగుప్తు దేశమును 10 రకాల తెగులుతో బాధింపచేసి అక్కడ నుంచి తన జనాంగాన్ని విడిపించి అనేకమైన అద్భుత కార్యాలు జరిగింపచేసి వాగ్దాన భూమిలో దేవుడు ప్రవేశింపచేశాడండి. ఈ క్రమంలో ఆయన ఎర్ర సముద్రాన్ని చీల్చాడు, రెడ్ సీని 2 పాయలుగా చేశాడండి. 2 పాయలుగా చేస్తే ఆరిన నేలన ఇశ్రాయేలు ప్రజల దినాన నడిచినట్లు మనము చూస్తాం. అంత మాత్రమే కాదు కానీ బండను చీల్స్తే, కొండను పగలగొడితే విస్తారమైనటువంటి నీళ్లను ఆ బండలో నుంచి దేవుడు ఇచ్చినట్లు మనం చూస్తాం. చేదైన నీరుని మధురం చేయటం, ఆకాశము నుంచి ఆహారాన్ని కురిపించటం, రకరకాల అద్భుత ఆశ్చర్య కార్యాలు, మనుషులకి గుర్తించలేని, గ్రహించలేనటువంటి అద్భుత కార్యాలు ఆనాడు ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో దేవుడు చేశాడు. ఆ తర్వాత యేసుప్రభుల వారు భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా ఆయన అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశాడండి. అనేక సూచక్రియలు చేశాడు, మహత్కార్యాలు చేశాడండి. చనిపోయిన వారిని సైతం ఆయన బ్రతికించాడు. అనేక వ్యాధుల నుంచి ఆయన స్వస్థత కలిగించాడు. అనేక ఇబ్బందుల్లో ఉన్న వారిని విడిపించాడండి. నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. 5 రొట్టెలు 2 చేపలను 5000 మందికి భోజనం పెట్టాడు. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, లెక్కలేనన్ని ఆశ్చర్య కార్యాలు, అద్భుత క్రియలు ఆయన చేసే దేవుడై ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, నీవెందుకు సందేహిస్తున్నావు? నువ్వెందుకు భయపడుతున్నావు? నీవెందుకు కలవరపడుతున్నావు? ఓ యవనస్తురాలా, నీ జీవితం అయిపోయింది, అయ్యో నేను ఈ మిస్టేక్ వల్ల నేను పతనం అయిపోయాను, నా బ్రతుకు ముగింపుకు వచ్చేసింది, ఇక నా వలన కాదు, నాకు మరణమే శరణ్యమని నువ్వు అనుకుంటూ ఉన్నావా? ప్రియమైన సహోదరుడా, అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మన దేవుడు లెక్కలేనన్ని అద్భుత క్రియలు చేసిన దేవుడు, చేస్తూ ఉన్న దేవుడు, చేయబోయేటటువంటి దేవుడు అండి. మీరు విశ్వాసం ఉంచండి, యథార్థ హృదయం కలిగి ఆయనను ఆశ్రయించండి, ఆయనను అడగండి. మీ జీవితంలో ఆయన అద్భుత కార్యం చేస్తాడండి. మీ జీవితంలో ఆశ్చర్య కార్యం చేస్తాడండి. మీరు అనుకోవచ్చు, ఏమండి ఇది జరగదండి, ఇది అయిపోయింది, ఇక నా చేయి దాటిపోయింది, ఇక ఇది ఇలాగే జరగాలి, దీనికి ఇంకా సొల్యూషన్ లేదని నువ్వు అనుకుంటున్నావేమో. ఓ మనుష్యుడా, ఓ సహోదరుడా, సహోదరి, దేవునికి అసాధ్యమనేది లేదు. అయిపోయింది, ఇక మన చేతుల్లో లేదు, శిక్ష రాబోతుంది, నష్టం రాబోతుంది, మరణము సంభవించబోతుంది అనుకున్నటువంటి పరిస్థితులనైనా సరే ఆయన తారుమారు చేయుటకు శక్తి కలిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితంలో ఏ పరిస్థితులలో నీ ఉన్న సహోదరుడా, సహోదరి, నజరేయుడైన యేసయ్యకు మీరు ప్రార్థన చేయండి. యేసు ప్రభు వారి సహాయాన్ని మీరు అందించండి. యేసు ప్రభు వారికి వద్దకు చరణజొచ్చి ఉండండి. ఆయన మీ జీవితంలో అద్భుత కార్యాలు జరిగింపచేసి మిమ్మల్ని బలపరిచి ఆ సమస్యల నుంచి, ఆ వ్యాధుల్లో నుంచి, ఆ ఇబ్బందుల నుంచి, ఆ కొలిమిలో నుంచి మిమ్మల్ని విడిపించి స్వస్థపరిచి మీ జీవితంలో అద్భుతాలు జరిగింపచేసి మిమ్మల్ని ఆనందింపచేస్తాడు. ఇటు కృప దేవుడు మీ అందరికీ కలుగు చేయునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.